శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి రాశ్యాధిపతి కుజుడు అత్యంత బలవంతుడై తృతీయ స్థాన సంచారం అన్నది సుమారు ఇంకా కొద్ది రోజులు మాత్రమే అక్కడ సంచరించడం జరుగుతుంది. బహుశా ఫిబ్రవరి 23 వరకు ఈ కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మరి వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అది చాలా వేగంగా పూర్తవుతుంటుంది. దానికి పూర్తి సహాయ సహకారాలు కూడా రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా ఈ తృతీయ స్థానం అందు ఉన్నటువంటి కుజుడు మీరు క్రీడారంగంలో ఉన్నా, లేదంటే వైద్య వృత్తిలో ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా, లేదంటే ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు ఎటువంటి కఠిన పోటీ పెట్టినా కూడా అందులో మీరు నెగ్గడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వాళ్ళు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవాళ్ళు కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది. మార్కెటింగ్ స్కిల్స్ కూడా పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులు బాగా రాణించగలుగుతూ ఉంటారు. చాలా భూములు సంబంధించిన విషయాల్లో కూడా మీ యొక్క వాల్యూ పెరగడం వల్ల మీకు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. తృతీయ స్థానం ఉన్నటువంటి కుజుడు 6వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. తన స్వక్షేత్రం అవడం వల్ల ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారికి శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఏదన్నా పోలీస్ కేసులు కానీ, కోర్టు సమస్యలు కానీ, అన్నదమ్ములతో లావాదేవీలు కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ ఉన్నప్పుడు అవి కంప్లీట్గా మీకు అనుకూలంగా సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల సడన్గా మీరు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, దూర ప్రాంత ప్రయాణం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా స్థిరాస్తి కొనాలని, అంటే దూర ప్రాంతంలో స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. అలాగే ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వాళ్ళు మీరున్న ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతంలో జరిగినటువంటి లావాదేవీలు కూడా కంప్లీట్గా సక్సెస్ అవుతాయి. ఇక ప్రధానంగా మరి దశమ స్థానాన్ని, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ దృష్టితో దశమ స్థానాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో మీరు మారాలనుకుంటే 100% ఈ సమయంలో మారవచ్చు. వృత్తిపరంగా మీకు ఎదురైనటువంటి సమస్యలు, మీకు ఎవరు పోటీ వచ్చినా, వృత్తిపరంగా ఎవరు ఇబ్బంది వచ్చినా వాళ్ళకి నష్టం కలిగి మీకు విజయం కలిగే అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, కొన్ని మార్పులు కూడా ఈ వారంలో మీరు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మీరు ఏ ప్రయత్నమైనా తొందరగా ఈ వారం లోపలనే పూర్తి చేసుకుంటేనే మంచిది. తర్వాత మళ్ళా కుజుడు అంత బలంగా ఉండకపోవడం వల్ల ఈ పనులన్నీ కూడా తర్వాత వాయిదా పడడం కానీ, పెద్దగా జరగకపోవడం కానీ కావచ్చు. అందువల్ల ముందుగా మీరు ఈ కాంపిటీషన్లో నెగ్గే ప్రయత్నం చేయండి. ఇక ఫర్దర్గా మరి దశమాధిపతి రవితో పాటు కుంభరాశిలోకి 4 గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంటుంది. చతుర్థ స్థానం అన్నది జాతకుడి యొక్క మనశ్శాంతి మీద ఆధారపడి ఉంటుంది. అతని యొక్క ఆలోచన విధానం, అతని నడవడిక, అతని యొక్క క్యారెక్టరు చెప్తూ ఉంటుంది. మరి చతుర్థ స్థానంలో ఈ శుక్ర, రాహులు, అలాగే రవి కూడా అక్కడ వెళ్ళడం వల్ల గృహంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. గృహంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య కారణం కానీ, వారి యొక్క ప్రవర్తన కుటుంబ సభ్యులకి నచ్చకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అసలు ఈ విషయం ఏంటంటే మీ కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా చాలా ఆందోళన పడుతూ ఉంటారు. ఎవరో ఒకరు ఇతరులతో కలిసి కుటుంబ ప్రతిష్టని, పరువుని దెబ్బతీసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఇతరుల యొక్క పెత్తనం కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కుటుంబంలో స్త్రీల మధ్య వచ్చినటువంటి విభేదాలు మీకు చాలా మానసిక ఆవేదన కలిగించే అవకాశం ఉంటుంది. బట్ సాధ్యమైనంత వరకు మీరు కుటుంబానికి దూరంగా ఉండేనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళినా ఏదో సమస్యతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమాన్ని వీక్షించడం వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. వివాహం జరిగినా కూడా భార్యాభర్తల మధ్య ఈ కుటుంబ కలహాలతో విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి వ్యక్తిగతంగా అతని పర్సనల్ విషయాలు అనుకూలంగా ఉన్నాయి తప్ప ఈ వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, ఆర్థిక సమస్యలు జాతకుడికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందువల్ల ఈ విషయంలో కొంత దృష్టి పెట్టి
వ్యక్తిగతంగా తన యొక్క ఆదాయాన్ని, తన యొక్క క్వాలిఫికేషన్ని, తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే మిగతా విషయాలన్నీ కూడా వాటికి అడివే సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని అంటే గ్రహాల యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు అనుకూలించాలంటే శివుని యొక్క ఆజ్ఞ కంపల్సరిగా ఉండవలసింది. అటువంటి శివుణ్ణి సులభంగా మనం ప్రసన్నం చేసుకోవడానికి మరి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అందువలన ఆ రోజు మీరు చాలా పవిత్రంగా ఉంటూ ఏదో ఒక శివలింగాన్ని, పెద్ద పెద్ద క్షేత్రాలు పంచారామాలే అక్కర్లేదు, కేవలం సాధారణ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మీరు పూజించుకొని దర్శించుకొని కనీసం కొద్దిగా వాటర్, నీళ్లు, శుభ్రమైనటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వీలైతే ఒక మారేడు పత్రి, మారేడు దళం ఒకటన్నా పర్లేదు, అది పరమేశ్వరునికి మీరు అర్పించడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి అన్ని పాపాలు, అంత దురదృష్టం కూడా పోతుంది. అలాగే వీలైతే ఆ శివరాత్రి రోజు ఏదో ఒక రుద్రాక్ష, 6 ముఖాల, 5 ముఖాల, 4, ఏది అక్కర్లేదు, ఏదైనా పర్లేదు, ఆ శివలింగం దగ్గర పెట్టి అంటే కొంతవరకు అభిషేకం చేయడం. కానీ మీరు అభిషేకం చేసే జలంలో ఈ రుద్రాక్షలో 5 ముఖాలు ఈజీగా దొరికితే ఒక 5, 6 తీసుకొని వాటితో పాటు స్వామికి అభిషేకం జరిపించి ఆ రుద్రాక్షలు మీరు గృహాన్ని తెచ్చుకొని మీరు ధరించవచ్చు, ఇంట్లో మీ పిల్లలు కూడా ధరించవచ్చు. లేదు ఒక 5 వచ్చినాయంటే మీరు ధరించి, పిల్లలు ధరించి, మిగతా 2, 3 ఉంటే ఆ భగవంతుడి సన్నిధిలో పెట్టి అదే శివుని స్వరూపంగా పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆ రుద్రాక్ష మీ మెడలో ఉన్నంత వరకు, ఆ రుద్రాక్ష మీ పూజా మందిరంలో ఉన్నంత వరకు కంప్లీట్గా లైఫ్ లాంగ్ అంటే 1 సంవత్సరం దాకా మాత్రం గ్యారంటీ. మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ రెమెడీ మీరు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ఇప్పుడున్నటువంటి ఈతి సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, ఎటువంటి సమస్య అయినా, వివాహం కానీ ఏదన్నా పరిష్కారం అవుతుంది. అయితే పర్టికులర్గా ఎవరైతే వివాహం జరగడం లేదో వాళ్ళు ఈ శివరాత్రి రోజు పంచదారతో ఒక 3 కిలోల పంచదార, 300 గ్రాముల పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల కంప్లీట్గా మీకు తొందరలోనే వివాహం అన్నది జరిగే అవకాశం ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవు సంబంధించినటువంటి పెరుగు, ఆవు పెరుగు బాగా చిలికి ఆవు పెరుగు తయారు చేసి ఒక 3 లీటర్లో 2 లీటర్లో ఆవు పెరుగుతో, మజ్జిగతో, పెరుగు కూడా ఓకే, అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. మంచి గాత్రం కావాలన్నా, ధనయోగం కలగాలన్నా తేనెతో అభిషేకం చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలు ఎందుకు, మనకు ఐశ్వర్యం కావాలి, విభూతితో అభిషేకం జరిపించడం వల్ల మనకి కంప్లీట్గా ఐశ్వర్యం కలుగుతుండదు. ఆ విభూతిని గృహంలో తెచ్చుకొని ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల సకల పాపాలు, సకల దరిద్రాలు కూడా పోవడం జరుగుతుంటది. బట్ ఏదైనా ఇది నమ్మకంతో కూడుకున్నది. అంటే శివుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే నమ్మకం లేకుండా మీరు అదేదో బూడిదని పెట్టుకున్నా కూడా కంప్లీట్గా మీకు శివుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు మరి ఆ రోజు జాగరణం అంటే సాయంకాలం 6 గంటల నుంచి మర్నాడు 6 గంటల వరకు అది మంచి సమయం అన్నమాట. మరి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చిన్న శివలింగం అయినా మీ గృహంలో పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ శివునికి తేనెతోనో, పాలతోనో, పంచామృతాలతోనో, పళ్ళ రసాలతోనో అభిషేకం మీ చేతులతో మీరు ఏ మంత్రాలు అక్కర్లేదు స్వయంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా శివరాత్రి మాత్రం కంపల్సరీగా చేసుకుంటే మీ యొక్క సకల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా పాటించండి. చేయకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు పర్టికులర్గా ఎవరు కూడా ఏదైనా మద్యపానం చేయడం కానీ, మాంసాహారం తినడం కానీ, స్త్రీలను ఇబ్బంది పెట్టడం కానీ, శృంగార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అటువంటి కార్యక్రమాలు కనీసం ఆ ఒక్కరోజన్నా దూరంగా ఉంటే
మీ జీవితం ధన్యమైనట్టే. స్వస్తి.